TSTRT 2018లో ఎజిటి మ్యాథమెటిక్స్లో అడిగినటువంటి ఒక ప్రాబ్లం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1.414 అయితే 1/9 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 విలువ ఎంత? ఇది చాలా సులభమైనటువంటి విధంగా చాలా తొందరగా సమాధానాన్ని రాబట్టడానికి ఇక్కడ నేను చెప్పేటటువంటి చిన్న చిట్కాలు వినండి. ఇక్కడ ఏంటి అంటే, ఎప్పుడైతే ఇక్కడ మనకు లవములో 1 ఉండి హారంలో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఏదైనా కరణీయ సంఖ్య ఇర్రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ హారంలో చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఉంది. కానీ మీరు మాత్రం డైరెక్ట్ ఏం చేయండి, ఇక్కడ మైనస్ ఉన్నా సరే ప్లస్ ఉన్నా సరే ఈ కింద నంబర్లు మాత్రమే తీసుకోండి. 9 మైనస్ 8 స్క్వేర్ రూట్లు అవసరం లేదు. చాలా వెరీ సింపుల్. ఇది ఎలాంటి ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చినా ఈ మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా ఓన్లీ ఈ నంబర్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ న్యూమరేటర్ మాత్రం 1 ఉన్నప్పుడు నేను చెప్పేది. సో న్యూమరేటర్ లో 1 ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సిందంటే దీనికి ఆపోజిట్ గా రాసుకోండి, √9 ప్లస్ √8. వెరీ సింపుల్. √9 ప్లస్ √8 అంటే ఈ 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, ఖచ్చిత వర్గం కాబట్టి అది విలువ 3 3 9 ప్లస్ √8 అనేది మనం ఏం చేయొచ్చు, 4×2 గా రాసుకోవచ్చు. ఇది మాత్రం బై 1 వస్తుంది కాబట్టి మనకు అవసరం లేదు, వేరే నెంబర్ వస్తే రాసుకోవాలి. సో ఇక్కడ మనకు 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే మళ్ళీ 4 అనేది ఖచ్చిత వర్గం కాబట్టి 2, మిగిలింది ఏంది √2. సో కాబట్టి 3 ప్లస్ 2 ఇంటూ 1.414 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 4 8 2 ఎక్కం 2 2 4 8 2 ఎక్కం 2 2.828. ఇప్పుడు సులభంగా చూడండి, 3 ప్లస్ 2 5.828. చాలా సులభంగా ఈ విధంగా రేపు మళ్ళీ వచ్చేటటువంటి ఒక టీఆర్టీలో కూడా ఇలాంటి ఇర్రేషనల్ నెంబర్స్ కరణలోంచి ఇలాంటి లెక్కలు వచ్చినట్లయితే ఇలాంటి సమస్యలు చాలా సులభంగా సాధన చేయొచ్చు. కాబట్టి ఈ పద్ధతిని మంచిగా అర్థం చేసుకొని నెక్స్ట్ రేపు టీఆర్టీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు గమనించండి ఈ యొక్క లెక్క. హారంలో √9 మైనస్ √8 డైరెక్ట్ ఆ నంబర్ స్క్వేర్ రూట్ తీసేసి నంబర్ మాత్రమే తీసుకోండి, సరిపోతుంది. అది లవంలో మాత్రం దానికి హారంలో ఉన్న దానికి వ్యతిరేకమైనటువంటి గుర్తు సింబల్, ఆపోజిట్ సింబల్, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ మాత్రమే తీసుకోండి. తర్వాత సేమ్ స్క్వేర్ రూట్ సేమ్ పెట్టండి. ఆ తర్వాత 9 యొక్క ఖచ్చిత వర్గం ఏంటంటే 3 కాబట్టి 3 9 ప్లస్ 8 ఏం చేసినాము, 4×2 కింద మనం మార్చుకున్నాం. మళ్ళీ 4 ఏమవుతుంది, అది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. సో 2√2 3 ప్లస్ 2 ఇంటూ 1.414. సో 3 ప్లస్ మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే 2.828, మొత్తం అది 5.3 ప్లస్ 2 5.828. ఈ విధంగా సులభంగా మనము సమస్యలు సాధించవచ్చు.